వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్. ఈరోజు వీడియోలో పులుసుకి లేదా సాంబార్ కోసం సొరకాయని తీసుకుంటాం. కానీ సగం సాంబార్లో వేసిన తరువాత మిగిలింది అలాగే ఉండిపోతుంది. ఆ మిగిలిన సొరకాయతో రుచికరంగా అప్పటికప్పుడు దోశలను వేసుకోవచ్చు. ఈ దోశల కోసం ఒక గిన్నెలో అరకప్పు బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని వాటర్తో 2 సార్లు కడిగి వాటర్ పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు దోశలను వేసుకోవాలంటే బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. గంటసేపు నానబెట్టిన బియ్యాన్ని వాటర్ పారబోయకుండా బియ్యాన్ని మాత్రం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సొరకాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు తీసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకొని బియ్యం నానబెట్టిన వాటర్ని కూడా మిక్సీ జార్లోనే తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి అట్లు పిండి కన్నా కొంచెం పల్చగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/4 కప్పు ఉల్లి తరుగు, కొంచెం కొత్తిమీరను వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తరువాత స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకొని పెనం బాగా కాలిన తరువాత మనం గ్రైండ్ చేసిన పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్న ప్లేస్లో పిండితో స్ప్రెడ్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి ఎర్రగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే పిండితో దోశలన్నింటినీ వేసుకోవాలి. సొరకాయ ఇష్టపడేవారు ఈ దోశలను చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.